అరే, కన్న బిడ్డలా ఆదరించినవాడు కారణం లేకుండా ఊరికనే కన్నెర చేస్తాడా? అదే ఏ కారణం అని అడుగుతున్నాం. చెప్తే విని తట్టుకోలేరు, చూస్తే గుండాగి చస్తారు. పెళ్లి తర్వాత నీ కూతురు చేసిందే ఆవిడ బిడ్డ పెళ్లికి ముందే అదే చేసింది. తల్లి కన్నా 4 ఆకులు ఎక్కువ చదివింది కదా. అత్త, వెక్కిరింపులు ఆపి విషయం చెప్పు. నిజం అబద్ధమో తేల్చుకోవాల్సింది మేము, తేల్చాల్సింది మధు. ఏంట్రా తెలుసుకునేది తేల్చుకునేది? సినిమా క్లియర్గా కనబడుతుంటేను. నా తమ్ముడు ఆల్రెడీ చూశాడు, తేల్చాడు, తెగేసి చెప్పాడు. ఏంటి చూసింది, ఏంటి తేల్చింది? వాడన్నమాట వినలేదా? వినపడలేదా? మీ బతుకు చిత్రాలు చూశాడు. ఎవరి బుద్ధులేంటో తెలుసుకున్నాడు, ఎవరేంటో ఎవరి గుణగణాలేంటో అర్థం చేసుకున్నాడు. అందుకే అర్హత లేదు అంటున్నాడు. ఈ సోదాపి స్ట్రైట్ గా చెప్పతా. తరుణ్, బి యువర్ లిమిట్స్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. ఏంట్రా తప్పుడు వాళ్ళని వెనకేసుకొచ్చి అత్త మీద అరుస్తున్నావు? నానా, అది చేసింది చెప్పటానికి నాకే సిగ్గేస్తోంది. దాని నిర్వాకం మళ్ళీ మళ్ళీ నా నోటితో చెప్తే పాపం తగులుతుంది. చూడండి, చూసి తరించండి. తమరి ముద్దుల కూతురు మధు మధురమైన సన్నివేశాలు. చూడు చూడు చూడు. ఫోన్ నాది. నీ కోపం నీ కూతురు మీద చూపించుకో. ఆవేశపడకమ్మా. అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోకుండా ఎందుకంత ఆవేశపడతావు? అదలా చేసే మనిషి కాదే. నీ పెంపకంలో పెరిగింది. అసలు అది అలాంటి తప్పు చెయ్యదు. అవునమ్మా, చూసింది ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు. ఆహాహాహా, ఈవిడ గారిదో గొప్ప జీవితం, పెంపకం, ఆదర్శం. ఈవిడ ఆఫ్టర్ మ్యారేజ్, అది బిఫోర్ మ్యారేజ్. తప్పు చెయ్యదట. చేయకుండానే వీడియోలు బయటకు వచ్చాయా? రేగుణ, వాళ్ళెలాగో తరుణ్ణి వాళ్ల బుట్టలో వేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో అబద్ధం, అది నిప్పు అని నీకు కథలు చెప్పి మనసు మార్చాలని చూస్తారు. నిప్పు లేకుండా పొగరాదు. తప్పుడు వీడియోలు తీయాల్సిన అవసరం ఎవరికుందిరా? అరే, స్పష్టంగా దాని మత్తు, ఒళ్ళు తెలియని స్థితి, అదేం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి వీడియోలో కనిపిస్తుందిగా. నీ మంచితనంతో నువ్వు చేరదీస్తే వాళ్ళు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో చూసావుగా. నీ ఇంట్లో చోటిద్దామనుకున్నావు, నీ మనసులో వాళ్ళకి స్థానం ఇద్దామనుకున్నావురా. నువ్వెన్ని చేసినా వీళ్ల బుద్ధులు మారవురా. కనకపు సింహాసనం మీద సునకము అన్నట్టే ఉంటుంది. లేదయ్యా,
ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. కాస్త నిదానంగా ఆలోచించు. పొరపాటు కాదు, గ్రహపాటు కాదు, అలవాటు. సొగసులు, సోకులు, కులుకులు. యదా మదర్ తదా డాటర్. జీన్స్, జీనియస్ జీన్స్. అత్త తరుణ్, తప్పు చేసింది నీ చెల్లెలైతే మా అమ్మ మీద చెయ్యెత్తుతావే? తరుణ్, మాట్లాడొద్దన్నానా? వీడి సపోర్ట్ చూసుకోనేరా వాళ్ళిక్కడ తిష్ట వేసింది. నువ్వేంటి, నీ పేరు ప్రతిష్టలేంటి, నీ స్టేటస్ ఏంటి? నీ ఇంట్లో ఇలాంటి వాళ్ళుంటే ఆ స్థాయి విలువ ఎంతకి దిగజారుతుందో ఆలోచించరా? ఇలాంటి తప్పుడు బుద్ధులున్న వాళ్ళకి ఒక్క క్షణం కూడా నీ ఇంట్లో ఉండే అర్హత లేదురా. మొత్తం తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళమని చెప్పు. ఇలాంటి బుద్ధి తక్కువ వాళ్ళని ఇంట్లో ఉండనిస్తే వేళా పాళా లేకుండా ఎవడు పడితే వాడొచ్చి తలుపు తడతాడ్రా. తెగబడిన వాళ్ళని తన్ని తరిమేయాలి. నాన్న, అత్త మాటలు నమ్మకు. ఇందులో ఏదో నువ్వు నోరు మోయి. అడుగే పెట్టొద్దన్నా. ఇంకా ఎందుకు ఇక్కడున్నావు? అవుట్, గెట్ అవుట్. నీకెందుకురా శ్రమ? నేనున్నానుగా. పదవే పద. అత్త 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 ఏంటత్త? చూడ్రా చూడ్రా వీళ్ళన్నెలా నెట్టేస్తున్నారు. పంపించక. ఎవ్వరూ నా కంటి ముందు కనపడకూడదు. సెండ్ దెమ్ అవుట్. వెళ్ళండి. అత్త మా కళ్ళ ముందు మీలాంటి గుణం తక్కువ వాళ్ళు ఉండటానికి వీల్లేదు. వెళ్ళండి బయటికి. అత్త అత్త వెళ్ళండి. వెళ్ళు. అది కాదు. చెప్పేది వినండి. వెళ్ళండి. ఓ, బయటికి పోండి. పొమ్మంటుంటే. అమ్మ ఆగండి. కుదురు డాడీ. బయటికి పోండి. పొమ్మంటుంటే. కుదురు డాడీ. అమ్మ అమ్మ ప్లీజ్. అత్త నాన్న వదులు నాన్న. అమ్మ ఆఫ్టర్ మ్యారేజ్, అది బిఫోర్ మ్యారేజ్. తప్పు చెయ్యదట. చేయకుండానే వీడియోలు బయటకు వచ్చాయా? స్పష్టంగా దాని మత్తు, ఒళ్ళు తెలియని స్థితి, అదేం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి వీడియోలో కనిపిస్తుందిగా. నువ్వెన్ని చేసినా వీళ్ళ బుద్ధులు మారవురా. కనకపు సింహాసనం మీద సునకము అన్నట్టే ఉంటుంది. ఎందుకండి మరి అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవడం? జస్ట్ వార్నింగ్ ఇవ్వచ్చు కదా. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అని అన్నారు. గొడ్డుకు దెబ్బలు తగిలితే గాని అది దారికి రాదు. అవునమ్మా,
కోటింగ్ స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళ మైండ్ సెట్ అవుతుంది. మీరు ఎవరి గురించి అంటున్నారో ఆ వార్త ఎంతవరకు నిజమో నాకు తెలుసు గాని నేను అర్థం చేసుకోగలను. వార్త వంకతో మీ మనసులో ఉన్న మాటలు బయట పెట్టకండి. అయినా నేను ఊరికే నింద వేయట్లేదు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాబట్టే జాగ్రత్తగా ఉండు అని సౌమ్యకి చెప్తున్నా. దానికి మీరేదో చిలువలు పలువలు అల్లి నన్నెలా దండించాలా అని ఆలోచించకండి. నిన్న తప్పించుకోవచ్చు, మరోసారి బుద్ధి మారదు కదా, దొరక్కను పోదు. దొరికేవాళ్ళు దొరుకుతారు. అలాంటి బుద్ధులున్నవాళ్ళు బయటపడక తప్పదు. కానీ నా కూతురు నిప్పు. నా పెంపకంలో నా పిల్లల్ని ఎంత గొప్పగా పెంచానో నాకు మాత్రమే తెలుసు. ఎవరెలాంటి కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా నిందలు వెయ్యాలని చూసినా అవి ఎప్పటికీ నిజం కాదని నిరూపిస్తాను. నా కూతుర్ని నేను సపోర్ట్ చేయడం లేదు. దాని గురించి, దాని ప్రవర్తన గురించి, గుణగుణాల గురించి ఈ ఇంట్లో నీకు తప్ప అందరికీ తెలుసు. నా కూతురు ఏ విషయంగానో దాంట్లో అదే మదన పడుతూ ఉంది. ఎవరికి చెప్పకుండా మనసులో దాచుకుంటూ ఉంది. అది బయటపడనంతవరకే. ఎవరి నిష్ఠూరపు మాటలైనా విషయం అది బయటపడి చెప్పిన తర్వాత ఒక్కొక్కరికి కరెంటు షాకే. నా మౌనం నా ఓపికన్నంత వరకే. ఒక్కసారి తెగించాననుకో ఉగ్గుపాలు బయటికి కక్కిస్తా. ఎందుకిప్పుడు చిన్న విషయానికి మీరిద్దరు గొడవ పడతారు? వదిలేయండి. తొందరలో మీ అందరికీ నరకం ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను. ఎవరికి ఎలాంటి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. చిన్న మధు, ఇదిగో. ఏమైంది? ఎందుకింత ముభావంగా ఉంది? నిన్న దాని మీద నేను కొట్టడానికి చెయ్యొత్తానని చిన్నబుచ్చుకుందా? అదే అయి ఉంటుంది. అందుకే నా మీద అలిగింది. అమ్మా, కాలేజ్కి వెళ్తున్నాం. సరే. చిన్న, మధు, కాలేజ్కైనా? అవును. నేను కూడా అటే వెళ్తున్నాను. రండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. రండి, అందరం కలిసే వెళ్తాం. అక్క, కార్లో వెళ్తాం. కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానంటున్నారు. వద్దులేరా, మనం రోజు వెళ్ళినట్టే వెళ్దాం పదా. డ్రాప్ చేస్తానంటున్నారు కదా, అందరూ కలిసి కార్లోనే వెళ్ళొచ్చు కదా. వద్దు, కొత్త అలవాటు ఎందుకు? మాకేం అలవాటో ఆధార్లోనే వెళ్తాం. కొత్త అలవాటేముంది మధు, రోజు ఎలాగో కుదరటం లేదు. ఇవాళ టైంకి మీరు బయలుదేరారు, మేము బయలుదేరాం. కారులో వెళ్తే తప్పేం లేదు కదా. మేము అటే వెళ్తున్నాం కాబట్టి రమ్మని అడిగాం. వద్దంటున్నాను కదా, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మధు నా మీద కోపం వాళ్ళ మీద ప్రదర్శిస్తుందేంటి? ఎందుకో మధు ఓ రకంగా ప్రవర్తిస్తుంది. ఇది నిజంగా కోపంగా ఉందా, లేకపోతే వేరే ఆలోచన ఏమైనా ఉందా? ఈ ప్రవర్తనకి, ఆ మాటలకి ఖచ్చితంగా వేరే కారణం ఉండే ఉంటుంది. వస్తే తప్పేముంది మధు? వద్దని ఒకసారి చెప్తే మీకు అర్థం కావడం లేదా? ఏమైంది మధు? ఇట్స్ ఓకే రా శివ. తనకి రావడం ఇష్టం లేదని చెప్పింది కదా, మనం వెళ్దాం పద. వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. సారీ నాన్న, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో మీకు తెలీదు. మీ అందరినీ అనవసరంగా హర్ట్ చేస్తున్నాను. వెరీ సారీ ఫర్ మై బ్యాడ్ బిహేవియర్. చిన్న పద. ఏంటి మమ్మీ, మన పాచిక పారింది, ప్లాన్ సక్సెస్ అయింది, ఈ ఇంట్లో ఎర్త్క్వేక్ వస్తుంది,
ఎక్కడి వాళ్ళు అక్కడ చెల్లా చెదిరైపోతారు, బీభత్సంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సూసైడ్ చేసుకుంటారన్నావు. కానీ ఏది? అందరూ హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్మాస్ఫియర్ కూల్గా ఉంది, ఎవ్వరూ సఫర్ అవ్వట్లేదు. ఆ మధు ఏమో కుదరదు అని కన్ఫామ్ గా చెప్పేసింది. చూడు, హ్యాపీగా కాలేజ్కి వెళ్ళిపోయింది. నేను దీనికోసమైనా కష్టపడింది? నా కష్టమంతా వేస్ట్ అయిపోయింది కదా. చక్రం తిప్పుతా చూస్తూ ఉండు, చక్రం తిప్పుతా చూస్తూ ఉండని. ఏంటి నువ్వు తిప్పిన చక్రం? ఏం జరిగింది, ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. పైగా మామయ్య వాళ్ళకి ఫుల్ సపోర్ట్గా నిలబడ్డాడు. లేట్ చేస్తే వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళి మనం ట్రబుల్లో పడేటట్టున్నాం మమ్మీ. ఎందుకురా, ఎందుకు తొందర? ఇక్కడ మీ మమ్మీ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ క్రిమినల్. సడన్ గా హార్ట్ అటాక్ లాగా వస్తే థ్రిల్లే ఉంటుందిరా. మెల్లమెల్లగా వాళ్ళు సఫర్ అయిపోతుంటే మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో నీ ప్లాన్ వృధా కాలేదు, నా ప్రయత్నం వేస్ట్ కాదు. ఆల్రెడీ ఆ మధు మన క్లచ్లోకొచ్చింది. పార్ట్గా మాయల పకీరుని ఎలా హింసించారో అలాగే స్టెప్ వైజ్ గా నేను మధుని హింసిస్తూ వస్తున్నాను. చూడ్రా, అది మనసులో మనసు లేక మదన పడుతూ అందరికీ దాని బాధ కొంచెం కొంచెం ఫీల్ అయ్యేలా చేస్తున్నాను. నీ ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకోగలను. బీ కూల్. పోనీలో ఇవ్వు. మధు ఫోన్ మర్చిపోయినట్టుంది. ఏదో అన్నోన్ నంబర్లా ఉంది. అమ్మా, మధు ఫోన్ మర్చిపోయినట్టుంది. ఎవరో ఫోన్ చేశారు, నేను హలో అనగానే కట్ చేశారు. తిరిగి ఫోన్ చేద్దామంటే దీనికి ఏదో లాక్ ఉన్నట్టుంది. అదే ఫోన్ చేసిందేమోని. మర్చిపోయానా లేక ఎక్కడన్నా పోయిందా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవరైనా ఫ్రెండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసిందేమో. కావచ్చు, కానీ హలో అనగానే కట్ చేశారమ్మా. ఆ, ఫోన్ ఇంట్లో ఉందని తెలిసిపోయింది కదనే, అందుకే కట్ చేసుంటారు. అదో కాదో ఇంకెవరైనా చేశారేమో. ఆ నెంబర్కే మళ్ళీ ఫోన్ చేస్తే బెటర్ అని అనుకున్నాను. కానీ ఈ పాస్వర్డ్ ఏంటో తెలియట్లేదు. నాకు తెలుసు కదే, సీరియల్స్ అని నేను దాని ఫోన్లోనే చూస్తాను కదా, అది నాకు చెప్పింది. అయితే చెప్పు, ఫోన్ చేసి ఎవరు చేశారో కన్ఫర్మ్ చేసుకుందాం. అలాగే. అదిగో జననియే ఫోన్ చేస్తుంది మధు ఫోన్ నుంచి. చూడబోతే జననికి అంతా తెలిసినట్టుంది. నువ్వు మూస్తావా? భయం ముందు పుట్టి దాని వెనకాల నువ్వు పుట్టినట్టున్నావు. చీవ చిటుక్కుమంటే ఉలిక్కి పడతావు. నేనేం ఆన్సర్ చేయలేదుగా, ఎందుకు టెన్షన్ పడతావు?
నీకు ఫోన్ వస్తేనే అది నువ్వేనేమోనని మళ్ళీ ఫోన్ చేస్తోంది. ఏమైంది? దాని చేతిలో నుంచి ఫోన్ టక్కుని లాగేసుకున్నావు. ఎవరు ఏంటని కనుక్కోవడం తప్ప? నీ ఫోన్కి కాల్ వచ్చింది. నువ్వేనేమో అని తిరిగి కాల్ చేస్తున్నాను. నేనేం కాల్ చేయలేదు. ఫోన్ కోసమే నేను వచ్చాను. నా ఫ్రెండ్ ఎవరో కాల్ చేసి ఉంటారులే. సరే నేను వెళ్తున్నా. మధు ఆగు. ఫోన్ కోసం మళ్ళీ వెనక్కి రావాలా? ఒక్కరోజు ఫోన్ లేకుండా వెళ్ళలేవా? ఇంట్లో ఉంటే తప్ప నీకొచ్చిన కాల్స్ మేము అటెండ్ చేస్తే నీకేమైనా ఇబ్బందా? అమ్మా, ఫోన్ ఒక రోజు ఇంట్లో ఉంటే తప్పేం లేదు. అందులో నా క్లాస్కి సంబంధించిన వర్క్ షీట్స్ ఉన్నాయి. వాటి కోసం తిరిగి వచ్చాను. కానీ ఫోన్ కోసం కాదు. నువ్వు ఏది ఊహించుకొని మాట్లాడుకు. ఎందుకెంత చిరాకు పడుతున్నావు? అదేమందని? నువ్వు ఈ మధ్య మరీ కసుబుసులాడుతున్నావు. కారణం లేకుండానే కోపం వచ్చేస్తోంది. నువ్వు అలా ఎందుకుంటున్నావో అర్థం కాక మేం బాధపడుతున్నామే. కారణాలు లేవు, ఏమీ లేవు. మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఆ, ఆ, మా ఇప్పుడు ఓకే కదా? టెన్షన్ పడుకో. పద పదరా. గుణ, ఏంట్రా సైకిల్ చేస్తున్నావు? నోటితో మాట్లాడు. పెంచకురా. ఉమ్, మెల్లగా మెల్లగా. ఏమైందిరా? సైలెంట్ గా సైకిల్ ఎందుకు? ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పొచ్చు కదా. ఓ, సౌండ్ చేయొద్దన్నావా? సారీరా, నేను ఉదయం నిద్రపోయేది గమనించలేదు. సారీరా. అమ్మా, ఆ? ఈ ఆప్రాన్ నువ్వు కప్పావా? ఆ, నేనా? నేను ఇప్పుడే కదా వస్తున్నాను. ఈయన గారే కప్పుంటారు. నేనే కప్పానని అర్థమైపోయింది. ఇప్పుడు ఏమంటుందో ఏమో. అబ్బా, చాలా తలనొప్పిగా ఉందిరా. అందుకే నిన్ను అరవద్దు అన్నాను. ఓ, ఆ, ఎవరైనా కాఫీ ఇస్తారా? ఆ, మ్, ఆ, అమ్మా ఒక్క నిమిషం, నాకు కూడా కొంచెం తలనొప్పిగా ఉంది. ఆ. ఉండండి, అందరికీ నేనే కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఆ. వదినా, నాకొద్దు వదినా. నేను ఫ్రెష్ అవ్వాలి. ఓకేనా? ఓకేరా, బాయ్. పానకంలో పుడకలాగా నేనెందుకు? వీళ్ళిద్దరినీ ఏకాంతంగా వదలటమే మంచిది. ఉండు, నేను తీసుకొస్తాను.
అమ్మా అమ్మా ఫోన్ ఒక రోజు ఇంట్లో ఉంటే తప్పేం లేదు కానీ అందులో నా క్లాస్ కి సంబంధించిన వర్క్ షీట్స్ ఉన్నాయి వాటి కోసం తిరిగి వచ్చాను కానీ ఫోన్ కోసం కాదు నువ్వు ఏదో ఊహించుకొని మాట్లాడుకో కారణం లేకుండానే కోపం వచ్చేస్తుంది. నువ్వు అలా ఎందుకు ఉంటున్నావో అర్థం కాక నేను బాధపడుతున్నానే. కారణాలు లేవు ఏమీ లేవు మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు కాలేజ్కైనా అవును నేను కూడా అటే వెళ్తాను. రండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. రండి అందరం కలిసే వెళ్దాం అక్క కార్లో వెళ్తాం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానంటున్నారు వద్దులేరా మనం రోజు వెళ్ళినట్టే వెళ్దాం పద హలో ఏంటి నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని ఫోన్ కావాలనే ఇంట్లో పెట్టెళ్ళావా? వేరే వాళ్ళెవరో ఫోన్ లిఫ్ట్ చేశారు. వాళ్ళకి నా గురించి మొత్తం చెప్పేశావా? ఫోన్ వస్తే వాళ్ళని మాట్లాడమన్నావా? అతి తెలివితేటలు చూపిస్తున్నావా? నాతోనే రివర్స్ గేమ్ స్టార్ట్ చేసావా? నాకు కోపం తెప్పిస్తే నీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించు. ఎవరికి చెప్పావు? ఎవరికి నీ ఫోన్ ఇచ్చావు? ఏం లేదు నేనెవరికీ చెప్పలేదు. నేను ఫోన్ కింద మర్చిపోయి వెళ్ళాను. అందుకే వెంటనే మళ్ళీ ఇంటికి పరిగెత్తి ఫోన్ తీసుకున్నాను. నీ సంజాయిషీలు నాకేం అవసరం లేదు. కానీ నేను చెప్పిన పని ఇంకా మొదలు పెట్టలేదేంటి? హ్యాపీగా ఇంట్లో తిని పడుకుంటున్నావా? నేనన్నా నా మాటన్నా నీకు లెక్క లేకుండా పోయిందా? నువ్వు నన్ను ఓవర్లుక్ చేస్తే నేను రేపే నీ బండారం బయట పెడతా. నువ్వు నాన్న అనే కార్డియాలజిస్ట్ గుణశేఖర్ని నేను కలుస్తాను. ఆయనకి ఈ వీడియో చూపించాలనుకుంటున్నా. చూపించమంటావా? ఈ ఫోన్లో వాయిస్ మార్ఫింగ్ అయినా నాకెందుకో శక్తి మీద ధీరజ్ మీద డౌట్ వస్తుంది. వద్దు ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. సడన్ గా అందరినీ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే చాలా కష్టం. నా ఇబ్బంది అర్థం చేసుకోండి, కన్సిడర్ చేయండి, కాస్త టైం ఇవ్వండి. ఎరా ధీరజ్, ఎక్కడున్నావురా? ఏం ఫ్రెండ్స్, ఏం తిరగడం రా? ఎప్పుడు ఫ్రెండ్స్ పార్టీలేనా? తొందరగా ఇంటికొచ్చాయి. ఇద్దరం కలిసి భోంచేసి చాలా రోజులైందనిపిస్తుంది. బయట ఫుడ్ అస్సలు తినకు. అంటే శక్తి ధీరజ్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం లేదా? మరెవరు చేస్తున్నారు? ఇప్పుడు బ్లాక్మెయిలర్కి ఏం చెప్పాలి? నేను చెప్పినట్టు చెయ్యకపోతే
గుణాగారిని కలుస్తాను. వద్దు ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నానుగా. కుదరదు, టైం ఇవ్వడం కుదరదు. ఒక్కసారి నేను డిసైడ్ అయిన తర్వాత నువ్వు డిలే చేయడం అస్సలు కుదరదు. నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు వెంటనే చెయ్యాలి. చెయ్యలేదే అనుకో, వీడియో గుణ ముందు ప్లే చేస్తాను. బీ కేర్ఫుల్. సార్, మధుమిత గారి పేరు మీద కొరియర్ వచ్చింది సార్. మధుమిత? ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరయ్యా. అడ్రస్ చెక్ చేసుకో. లేదు సార్, అడ్రస్ ఇదే. రే, మధుమిత అంటే మధు ఏమోరా? మధు? మర్చిపోయాను. ఆ, ఇదే ఇవ్వు. థ్యాంక్ యూ. ఓకే సార్. మన బాబుకి పేరు పెడదామా? బాబా? బాబా? నో 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 నో. పాపే పుడుతుంది. పాప పేరు సెలెక్ట్ చేద్దామా? నాకు నీలాంటి కూతురే కావాలి. అమ్మాయి పుడితే మధుమిత అని పెడదాం. ఎందుకని మధుమిత? ఆ పేరు మా అమ్మమ్మ. నాకు మా అమ్మమ్మ చాలా ఇష్టం. నేను చాలా క్యాజువల్గా మధుమిత అని పేరు పెట్టమన్నాను. నా మాటకి విలువిచ్చి, నాకు గౌరవం ఇచ్చి జనని నిజంగానే ఆడపిల్లకి మధుమిత అని పేరు పెట్టిందా? నన్ను ఎంతగా ప్రేమించకపోతే నా మాటకి అంత వాల్యూ ఇస్తుంది. నేనే జననిని తప్పుగా అర్థం చేసుకున్నానా? హట్ చేసి ఇంట్లో నుంచి గెంటేశానా? అసలు ఈ ఇంట్లో నీకు స్థానమే లేదు. నేను గెంటేసినా, నా నుంచి దూరం అయిపోయినా, తన కూతురికి నేనన్న మాట గుర్తుపెట్టుకొని మరీ పేరు పెట్టిందంటే మధు చిన్నాలు నా పిల్లలే. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ నేనే కాదని అవమానించాను. చాలా పెద్ద తప్పు చేశాను జనని, చాలా పెద్ద తప్పు చేశాను. ఇక జీవితంలో పొరపాటున కూడా ఇలాంటి తప్పు చేయను. వాళ్ళు నా పిల్లలే. నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. ఎరా, ఇక్కడున్నావా? ఇక్కడే ఉన్నాను. లేకపోతే నువ్వెలా టచ్ చేసి మాట్లాడతావు? అబ్బా, జోకా? సర్లే, ఫైల్ చూడు. అమ్మాయి పుడితే మధుమిత అని పెడదాం. ఎందుకని మధుమిత? ఆ పేరు మా అమ్మమ్మ. నాకు మా అమ్మమ్మ చాలా ఇష్టం. నేను రెడీ. పందెమేంటి? కొత్తదేం కాదత్తా. మీ చిన్నప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి కూడా ఆడుకుందే పులుసాట. తెలిసిందే కదా. చేతులు ఇలా అని ఒకళ్ళు అంటుంటారు, ఇలా కొడుతుంటే తప్పించుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే గేమ్. ఆ ఆటలో గెలుపోవటంలో ఏముంటాయి? సింపుల్ అత్త. నీకు 5 ఛాన్సులు, అమ్మమ్మకు ఒక 5 ఛాన్సులు. ఎవరిని ఎక్కువసార్లు కొడతారో వాళ్లే గెలిచినట్టు. మంచి ఛాన్స్, మిస్ చేసుకోకు. అసలే ఆవిడ సీనియర్ సిటిజన్, చేతులు వణుకుతుంటాయి. నువ్వు చాచి కొట్టొచ్చు. ఆడు. అవును, నిన్న నన్నది కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఇప్పుడు వెంటనే రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. అస్సలు మిస్ చేసుకోను. సరేరా, నేను రెడీ. నేను రెడీ. పందాలకి వెనకడుగు వేసేది లేదు. కూర్చోండి.
ఎస్. ఏంటి ఇంత గట్టిగా కొట్టావు? అంతా ఇంత అనేం లేదు, తట్టుకునే శక్తి ఉండాలి అని ఇందాక నువ్వే కదా అన్నావు. సరే. అమ్మమ్మ. యా! అయ్యో సీనియర్ సిటిజన్ అన్నావు, కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టింది. ఓకే ఓకే కూల్ కూల్. పెట్టు అత్త. చూస్తావేం, చేతులు పెట్టు. యా! నా వల్ల కాదు, అయ్యా నా వల్ల కాదంతే. కడుపులో ఖర్చంతా నా చేతుల మీద తీర్చుకున్నట్టుంది. చెత్తాట ఇలాంటి చెత్త మనుషులతో నేను ఆడను. అయ్యో అదేంటి అత్త, వాచ్ ఎలా వస్తుంది గెలవకుండానే? వద్దు ఏవద్దు, చేతులు వాచిపోయేలా ఉన్నాయి. పది సౌమ్య, శక్తి నా వల్ల కాదంతే. నన్ను తక్కువ అంచనా వేస్తారా? ఇవి బొడ్లు దంచిన చేతులని పాపం వరజాక్షికి తెలియదు. పులుసు కారిపోయిందనుకో. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నువ్వు వచ్చే టైం అయిందని నీకోసమే వడ్డించాను. థ్యాంక్స్. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. అప్పట్లో లాగా హెయిర్ వదిలేసి పువ్వు పెట్టుకుంటేనే చాలా అందంగా అనిపిస్తారు. స్వరం ఎదలో వనమై. నేను రాత్రి అన్నందుకే తను మార్నింగ్ ఇలా రెడీ అయిందా? అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమై. నేను జననినే, నువ్వు కొత్తగా వింతగా చూడాల్సిన పని లేదు. ముందు టిఫిన్ తిను. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఈ చీరలో ఈ గెటప్లో నువ్వు చాలా బాగున్నావు. ఏదో అంటున్నావు? అదేం లేదు. ఇప్పుడేగా ఏదో అన్నావు, మళ్ళీ అనలేదంటున్నావేంటి? అదేం లేదు, ఈ గెటప్లో చాలా బాగున్నావు. హలో జనని, గ్లాస్ నిండిపోయింది జనని. అయ్యో సారీ.
సో సారీ. సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెకెట్ చేసి మీ ఓల్డ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోవాలి. ఇన్నేళ్ల తర్వాత వీళ్ళు దగ్గర అవుతున్నారు, మళ్ళీ నా మూలంగా దూరం అవుతారా? నేనే అమ్మా నాన్నల్ని విడదీయబోతున్నానా? అదే పైన వాటర్ పడ్డాయి, తుడుస్తున్నాను అంతే. ఇట్స్ ఓకే, తుడవాలి. తుడవడం తప్పేం కాదు. నేను కాలేజ్కి వెళ్తున్నాను, జాగ్రత్త. నేను షర్ట్ మార్చుకొని వస్తాను. ఇన్ని తింటే లావైపోతానేమో. వద్దొద్దు, తగ్గిద్దాం. అంతే. ఇప్పుడు ఓకే. హాయిగా ప్రశాంతంగా రూమ్ లో కూర్చుని కరకరా నవిలి తింటుంటే ఆత్మరాముడు తృప్తి పడతాడు. చూడు, ఏదో తుఫాన్ వస్తుంది, విధ్వంసం జరుగుతుంది, ప్రళయం సృష్టిస్తాను అన్నావు. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఎంత ప్లెజెంట్ గా ఉందో. మనుషులు కనపడడం లేదు, మాటలు లేవు, వాతావరణం అంతా కూల్గా ఉంది. నీకు మండిపోతుంది కదూ. నువ్వు మరీ అంత దెప్పి పడవలసిన అవసరమేం లేదు. అప్పుడప్పుడు అంచనాలు మారచ్చు. ఇవాళ కాకపోతే రేపు రావచ్చు తుఫాన్. నేను సక్సెస్ అయితేనే నీకు సంతోషం. నేను ఫెయిల్ అయ్యానని నువ్వు సంతోషపడితే నువ్వు మళ్ళీ పెట్టే బేడ సర్దుకొని వైజాగ్ వెళ్లాల్సిందే. ఇప్పుడు నా ఇంట్లో నా వాళ్ళు చాలా మంది ఉన్నారు. హరి హరి హరి, బండి ఒక్క నిమిషం ఆపు. ఆపు, ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను.
వేచి చూస్తోంది నయనం నీలో కలిసి రానంది నా ప్రాణం ప్రేమ ఈ వింత కొత్తగా ఉందిలే నాలో నీ జతలో ఈ వేళ ప్రేమ ఈ హాయి పొంగుతోందిలే నాలో నా జతకై రావేలా నువ్వే లేని హృదయాల ప్రళయం నీతో రాని జన్మింక నరకం నీకై అడుగులేస్తోంది నా పాదం పరువం మురకలేస్తున్న తరుణం ఆహా చెప్పలేనంత మధురం మనసా చేసి పోవద్దులే గాయం ఏమైంది హరి అలా చూస్తున్నావేంటి దేనికి నవ్వుతున్నావు నువ్వందరిలో బయటపడకపోయినా మనసులో మాట నాన్నకి చెప్పకపోయినా నాన్న మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమైపోతుందమ్మా నా కళ్ళతో నేను నీ ప్రేమను చూడగలిగాను. అదేం కాదు. మీ నాన్న నా విషయంలో ఎలా ఉన్నా నన్నెలా అర్థం చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు. కానీ తను మంచి డాక్టర్ హరి. ఈ దారిన వెళ్లేవాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆ నోట ఈ నోట పేషెంట్లకు చేరితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళు ఎలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్లో ఉన్నా మీ నాన్న ట్రీట్ చేస్తే ఖచ్చితంగా సేవ్ చేయగలరు. అందుకే ఇలా అందరికీ కనపడాలని సెట్ చేశాను. మంచి పని చేసావమ్మా. అమ్మా బయలుదేరదామా? రామ్మా. నువ్వు బయటపడకపోయినా నాన్న మీద నీకెంత ప్రేమ ఉందో నాకు అర్థమైందమ్మా. అమ్మ మధు. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏం మధు, ల్యాబ్ ప్రాక్టికల్ గురించి ఒక లెటర్ ఇచ్చాను. దాని మీద మీ మదర్తో సంతకం చేయించుకురమ్మన్నాను కదా, చేయించుకొచ్చావా? సారీ మ్యామ్, మర్చిపోయాను. రేపు పెట్టించుకొస్తాను. ఏంటి పూట పూటకి రేపంటున్నావు? ఇవాళే లాస్ట్ డేట్. ఈ రోజు సబ్మిట్ చేయకపోతే నువ్వు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి అటెండ్ కాలేవు. అప్పుడు నీ ఫస్ట్ ర్యాంక్ పోతుంది, ల్యాబ్ మార్క్స్ కూడా పోతాయి. నేను ఆ బ్లాక్ మెయిలర్ గొడవలో పడి సంతకం పెట్టించుకోవడం మర్చిపోయాను. అసలేంటి నీ ప్రాబ్లం? సంతకం పెట్టించుకురావడానికి వాయిదాలు వేస్తున్నావు ఎందుకు? నువ్వెంత టాపర్ అయినా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదా. సరే మేడం, మా మదర్ సంతకం పెట్టించడానికి ఇదే లాస్ట్ డేట్ అంటున్నారు కదా. ఇప్పుడు ఇమీడియట్ గా వెళ్లి సంతకం పెట్టించడం కుదరదు. మార్క్స్ కట్ చేస్తే చేయండి, అంతకు మించి నేనేం చేయలేను. ఎగ్జామ్స్ కూడా రాయకూడదు అంటే రాయను. ఏంటే
మేడంతో అలా మాట్లాడుతున్నావు? ఏం చేయను, లాస్ట్ డేట్ అంటుంది. ఇప్పుడు కాలేజ్ వదిలేసి ఎలా వెళ్ళి సంతకం పెట్టించుకురావాలి? ఏ మధు, సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్, ఉంటాను. మధు, నానేంటి ఇటొచ్చారు? నా గురించి ఏమైనా తెలిసిందా? హాయ్ మధు. మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఏం లేదు, నాకు తెలిసిన ఒక అతను ఈ కాలేజీలోనే లెక్చరర్గా పనిచేస్తున్నాడు. తను ఎప్పటి నుంచో కలవమంటున్నాడు. అలా వెళ్తూ వాడితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. అవును, నువ్వేంటి అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. ఏంటి మధు అదోలా ఉంది? అడిగితే ఏం లేదు, బాగానే ఉన్నాను అంటుంది. ఏమైనా జరిగిందా? అది లెక్చరర్ మధుని. ఏం మధు, ల్యాబ్ ప్రాక్టికల్ గురించి ఒక లెటర్ ఇచ్చాను. దాని మీద మీ మదర్తో సంతకం చేయించుకురమ్మన్నాను కదా, చేయించుకొచ్చావా? సారీ మ్యామ్, మర్చిపోయాను. రేపు పెట్టించుకొస్తాను. ఈ రోజు సబ్మిట్ చేయకపోతే నువ్వు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి అటెండ్ కాలేవు. అప్పుడు నీ ఫస్ట్ ర్యాంక్ పోతుంది, ల్యాబ్ మార్క్స్ కూడా పోతాయి. రా. ఎక్కడికి ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు? నువ్వు ముందురా. నానా, ఎవరు నీతో పేరెంట్ సంతకం పెట్టించుకుని రాకపోతే ల్యాబ్ మార్క్స్ కట్ చేస్తానన్నది? అదిగో ఆ మేడమే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీరు మధునేదో పేరెంట్స్ సంతకం చేయించుకుని రమ్మన్నారంట కదా, ఆ లెటర్ ఇవ్వండి. మీరెవరు? దీని మీద సంతకం పెట్టాల్సింది వాళ్ళ మదర్.